డైరెక్ట్గా ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. 10 ఏళ్లపాటు ట్రోయ్ యుద్ధంలో గెలిచి ప్రాణాలతో తిరిగొస్తున్న ఆ మహావీరులు కారుచీకటి సముద్రపు తుఫాన్లో ఏమాత్రం కనికరం లేని ప్రకృతి ముందు ఎలా వెలివిలలాడుతున్నారో కదా. గడ్డగట్టించే ఆ సముద్రపు నీరు ముఖాన్ని కొడుతుంటే చెవులు పగిలిపోయే ఆ గాలి గర్జనల మధ్య మనం నేరుగా ఆ ఉత్కంఠభరితమైన క్షణాల్లోకి వెళ్ళిపోద్దాం. అసలు ఆ రాత్రి ఆ సముద్రం ఎలా ఉందో తెలుసా? ఒక భయంకరమైన నల్లని రాక్షసుల్లా కనిపిస్తోంది. 10 ఏళ్ల యుద్ధం తర్వాత ఇంటికి వెళుతున్నామన్న ఆశతో ఉన్న ఆ సైనికులు తీవ్రమైన అలసటతో ఉన్నారు. అప్పుడప్పుడు మెరుపులు ఆ కారు చీకటిని చీల్చుకుంటూ వస్తుంటే ఆ వెలుగులో వారి నౌక ప్రాణాల కోసం ఎంతలా పోరాడుతోందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అప్పటిదాకా ఇది కేవలం ఒక ప్రకృతి విపత్తు మాత్రమే అనుకున్న నావికులకు అసలు నిజం అర్థమవుతుంది. దేవతల కోపం మనపై పడింది అని ఒక వృద్ధ నావికుడు వణుకుతున్న గొంతుతో అంటాడు. అప్పటిదాకా వారిలో ఉన్న ఆ కాస్త ధైర్యం కూడా ఈ ఒక్క మాటతో ఆవిరైపోతుంది. ఇది కేవలం వాతావరణంలో వచ్చిన మార్పు కాదు, ఒక దైవికమైన శిక్ష మొదలైందని వారికి అర్థమయ్యే క్షణమిది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఒకవైపు నౌకపైన మనుషుల అరుపులు, ప్రాణభయం, ఒకటే గందరగోళం. కాని సరిగ్గా దానికి కింద ఆ సముద్రం అడుగున ఉన్న నీలిచీకటిలో సముద్రదేవుడైన పొసైడాన్ ఎంతో ప్రశాంతంగా కాని భయంకరమైన కోపంతో రగిలిపోతున్నాడు. తన గర్వాన్ని దెబ్బతీసిన మనుషులపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆ దేవుడి లెక్కగట్టిన ఉగ్రరూపం ముందు ఈ నావికులు ఎంత నిస్సహాయలో మనకర్థమవుతుంది. మనకు తెలుసు, ఒడిసియస్ తన తెలివితేటలతో ఎన్నో ప్రమాదాలను దాటాడు. కాని ఇక్కడ అతని గర్వమే అతనికి అతిపెద్ద శత్రువైంది. దేవతలు మనుషుల ధైర్యాన్ని మెచ్చుకుంటారు, కాని అహంకారాన్ని అస్సలు క్షమించరు. పొసైడాన్ తన త్రిశూలాన్ని సముద్రపు నేలపై ఒక్కసారి గట్టిగా కొట్టగానే సముద్రం బద్దలై అలలు పెద్ద పెద్ద కొండల్లా పైకి లేచాయి. ఇది కేవలం ప్రకృతి సృష్టించిన తుఫాను కాదు, మనిషి అహంకారంపై దేవుడు వేసిన శిక్ష. ఇప్పుడు ఆ విపత్తు ఎంత వేగంగా ముంచుకొచ్చిందో చూద్దాం. ఒక అలసిపోయిన సైనికుడి కోణం నుంచి ఆలోచించండి. మొదటి సెకను ఒక పెద్ద అల వచ్చి ఒక సైనికుణ్ణి గాల్లోకెగిరేసి సముద్రంలోకి విసిరేసింది. 5వ సెకను విరిగిన తెరచాపను కట్టడానికి వెళ్లిన వాడిపై నేరుగా పిడుగుపడింది. 10వ సెకను అసలు నౌక చెక్క పలకలు పటాపంచలైపోయాయి. ప్రాణభయంతో వణుకుతున్న ఆ సైనికులకు ఈ వినాశనం కళ్ళు మూసి తెరిచేలోపే జరిగిపోయింది. సరిగ్గా ఈ గందరగోళం మధ్య అసలు ఒడిసియస్ మనసులో ఏం జరుగుతుందో తెలుసా? ట్రాయ్ నగరాన్ని నాశనం చేయడానికి చెక్కగుర్రం వ్యూహాన్ని రచించిన ఆ మహావీరుడి కళ్లల్లో మొదటిసారి ఒక నిజమైన ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే యుద్ధభూమిలో శత్రువు కనిపిస్తాడు, మనం ఎవరితో పోరాడుతున్నామో తెలుస్తోంది. కాని ఒక ముఖంలేని సముద్రం శత్రువైతే ఎలా పోరాడగలడు? కనీసం నిలబడటానిక్కూడా తన కత్తిని నౌక చెక్కలో గుచ్చి పట్టుకోవాల్సిన ఆ పరిస్థితి అతని తీవ్రమైన మానసిక సంఘర్షణను, నిస్సహాయతను చూపిస్తోంది. అప్పుడు ఆకాశం వైపు చూసి ఒడిసియస్ ఒక ప్రార్థన చేస్తాడు. అథీనా, జ్ఞానదేవత, నా ప్రజల కోసం, నా ఇంటికోసం, నా కుమారుడు టెలిమాకస్ కోసం నన్ను బతికించు. చూశారా, ఈ ఒక్క మాటతో ఈ మహాకావ్యం సాధారణ మనుషుల భావోద్వేగాలకు ఎంత దగ్గరైందో? ఒక గొప్ప రాజు తన ప్రాణాలను కాపాడమని అడుగుతున్నాడు అంటే అది అతని కీర్తి ప్రతిష్టల కోసం కాదు, కేవలం తన కుటుంబం కోసమే అని మనకు మనస్సుకు హత్తుకునేలా అర్థమవుతుంది. కింద సముద్రంలో ప్రాణాల కోసం ఇంతటి భయంకరమైన పోరాటం జరుగుతుంటే దానికి చాలా దూరంగా పైన ఉన్న ఒలింపస్ పర్వతం మీదికి వెళ్దాం. అక్కడ బంగారు మందిరాల్లో దేవతలు ఏమాత్రం చలనం లేకుండా ఇదంతా ఒక నాటకంలా చూస్తున్నారు. ఒడిసియస్ను ఎంతగానో ఇష్టపడే అథీనా అతన్ని రక్షించాలని మనస్సులో ఎంత తపిస్తున్నా పొసైడాన్ కోపాన్ని నేరుగా ఎదుర్కోలేక ఎంతో బాధతో తనను తాను ఆపుకుంటోంది. మరోవైపు జూస్ అయితే విధి తన పని తాను చేసుకుపోతోంది అన్నట్లు ఎటువంటి స్పందన లేకుండా ఆ సముద్రం వైపు సైలెంట్గా చూస్తుండిపోవడం నిజంగా ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఈ అద్భుతమైన వ్యత్యాసాన్ని గమనించండి. సముద్రం మీద చెవులు పగిలిపోయే తుఫాను గర్జనలో అక్కడినుంచి మనం నేరుగా ఇథాకాలోని రాజభవనంలో ఉన్న ఒక ఉద్విగ్నభరితమైన నిశ్శబ్దంలోకి వచ్చేశాం. బయట ఒడిసియస్ ఇక లేడని నమ్ముతూ కొంతమంది అహంకారులు పండుగ చేసుకుంటున్నారు. కాని లోపల ఎన్నో ఏళ్లుగా తన భర్త కోసం ఎదురుచూస్తున్న పెనేలోపి గదిలోని ఆ మూగ వేదన ఈ కథకు ఎంతో బలాన్నిస్తోంది. అందరూ ఒడిసియస్ చనిపోయాడని నమ్ముతున్నా
పెనెలోపిలో మాత్రం ఆ నిరీక్షణ చావలేదు. అతను బతికే ఉన్నాడు, నా ఒడిసియస్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని ఆమె అంటున్నప్పుడు ఆ అహంకారుల అత్యాశకు, పెనెలోపి అచంచలమైన విశ్వాసానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ప్రేమ ముందు వారి ఆశలు నిజంగా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఆ నిశ్శబ్దంలోనే మనకు యువరాజు టెలిమాకస్పై పడిన భారం కూడా కనిపిస్తుంది. తండ్రి వెళ్ళినప్పుడు తను చిన్నపిల్లవాడు. తండ్రి ముఖం సరిగ్గా గుర్తులేదు. అతను కేవలం ఒక కథలా మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు ఆకాశం వైపు చూసి, నాన్నా, నువ్వు ఎక్కడున్నావ్? బతికే ఉంటే తిరిగిరా, లేకపోతే నీ పేరును కాపాడే బలం నాకివ్వు అని అతను అడగడం, తండ్రిలేని ఆ కుమారుడి మానసిక వేదనను, రాజుగా మారాల్సిన ఒక యువకుడి భారాన్ని ఎంత అద్భుతంగా తెలియజేస్తుందో కదా. ఇక్కడ్నించి మనం మళ్ళీ సముద్రం మీదికొద్దాం. నౌక మునగకుండా చివరి శ్వాస తీసుకుంటోంది. అప్పుడే ఒక భారీ అల దానికెదురుగా దూసుకొచ్చింది. అసలది అలలా లేదు, ఆ నౌకను మొత్తంగా మింగేయానికి సముద్రం ఒక పెద్ద నోరు తెరిచినట్టుగా ఉంది. ఆ క్షణంలో మనిషి సాధించిన విజయాలు, యుద్ధాలు, కీర్తిప్రతిష్టలు అన్నీ కూడా ఆ మృత్యుముందు చాలా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. చివరికి ఆ భయంకరమైన అల నౌకను ఢీగొట్టింది. మొదటి అడుగు ఒక పిడుగు పడినట్టు నౌక రెండుగా విరిగిపోయి చెక్క ముక్కలు గాల్లోకి ఎగిరాయి. రెండవ అడుగు ఆ భయంకరమైన ఒత్తిడిలో ఒడిసియస్ గడ్డకట్టించే ఆ చల్లని, నల్లని నీటిలోకి విసిరివేయబడ్డాడు. ఆ మంచులాంటి నీరు ఒక్కసారిగా అతను ఊపిరిని ఆపేసిన ఆ అనుభూతి మనకు నేరుగా అనిపిస్తుంది. 10 ఏళ్ల మహాయుద్ధం కూడా చేయలేని పనిని ఆ సముద్రం కేవలం కొద్ది క్షణాల్లో చేసేసింది. కాని తన సర్వస్వం కోల్పోయిన తరువాత కూడా అతనిలోని సంకల్ప బలం ఎలా మిగిలి ఉందో చూడండి. ఇప్పుడు అతని నౌకలేదు, సైన్యం లేదు, పోరాడటానికి చేతిలో కనీసం కత్తి కూడా లేదు. కేవలం ఆ కారు చీకట్లో ఒక విరిగిన చెక్క ముక్కను పట్టుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. శరీరం మొత్తం అలసిపోయింది, కాని అతని గుండెల్లో ఒకే ఒక్క మాట మంటలా రగులుతోంది: నేను తిరిగి వస్తాను. శారీరకంగా ప్రకృతి ముందు ఓడిపోయినా మానసికంగా అతని సంకల్పం ఏమాత్రం చెక్కుచెదరలేదు. మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఆ రాత్రి సముద్రం మధ్యలో ఒక ఒంటరి మనిషి చీకటిని చూస్తూ తేలుతున్నాడు. విధి అతన్ని ఎక్కడికి తీసుకువెళ్తోందో ఎవరికీ తెలీదు. ముందు రాక్షసులు, మాయా ద్వీపాలు, దేవతల కఠినమైన పరీక్షలు ఎదురుచూస్తున్నాయి. మరి మానవుని ఈ అచంచలమైన సంకల్పబలం దైవ నిర్ణయాన్ని ఎదిరించి నిలబడగలదా? విధి విసిరే ఇలాంటి కఠినమైన సవాళ్లను మనిషి తన ధైర్యంతో నిజంగా జయించగలడా? ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో అద్భుతమైన అంశంతో కలుద్దాం.